ఏంట్రా అంబటి రాంబాబు వీళ్ళు ఇలా కూల్చేశారు? అసలు ఎవరు కొంటున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అసలు ఈ చంద్రబాబు మమ్మల్ని ఉండిస్తారా చంపేస్తారా? మా ఇల్లు కూడా కూల్ చేస్తారా? అసలు ఎవరు కొంటారా మీరు? మా అంబటి ఇల్లుని ధ్వంసం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎవరో కనుక్కోరా, చూపిస్తారా తడాక. అంబటే కూల్చేశాడన్నా. అంబటి వాడిల్లు వాడు కూల్చుకోవడం ఏంట్రా? ఇది సుకన్య పాతిల్లన్నా, కూల్చేసి డూప్లెక్స్ కట్టిద్దామని. ఇంతకి వాడిల్లు ఎక్కడ? అధికారంలో ఉన్నప్పుడు నీ ఇంట్లోకి ఎప్పుడన్నా రానిస్తే కదన్నా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలియడానికి. ఆ పక్క సందులో ఉంది పదా. ఏంది ఇంతమంది జనాలు? కొన్ని వేల మంది జనాలు కనిపించట్లేదురా? నాకెవరు కనిపించలేదన్నా. మనం ఉన్న ప్లేస్ లో లైవ్ లో జనాలు కనిపించారు. మరి ఎక్కడ కనిపిస్తారన్నా? పక్షి టీవీ లైవ్ లో కనిపిస్తారు. అలా ఎలా అన్నా? ఒంటికి వాడాలి లక్స్, ఇలాంటప్పుడే వాడాలి బిఎఫ్ఎక్స్. నువ్వు చెప్పుకో, నేను చెప్తా. అదాలు వెళ్ళిపోయినాయి, గేటు వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇల్లేదే. అన్నా ఇది సంజన ఇల్లు. వీడికేంట్రా సొంత ఇల్లు కంటే సొంతూరు పాపలు ఇల్లే ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ గంట ఉంటున్నాడు, అక్కడ అరగంట ఉంటున్నాడు అన్న. వీడింటికి మంట పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదురా. ఈ పాటికి అంబటి జైల్లో హాయిగా నిద్రపోతా ఉంటాడు. అమ్మ 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 నా బూతులు తిట్టి ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందరా? అమ్మ కొంచెం గ్యాప్ కాసేపు పడుకుంటా. బాగా కొవ్వెక్కి ఎవరినేం తిడుతున్నావో కూడా తెలియట్లా. తగ్గియాలి కదా, తగ్గించాక పడుకుందాం. మాజీ మంత్రి కదా, జైల్లో మర్యాదలు బాగుంటాయి. మాజీ మంత్రిని దోమలు కొడుతున్నాయి, కొంచెం ఏసీ రూమ్ ఇవ్వచ్చుగా సార్. నువ్వు అన్న ఎదవ మాటలకి మళ్ళీ ఏసీ రూమ్ కావాలా? ఎందుకే దోమలు ఎక్కడ కొడుతున్నాయి? ఇక్కడ 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 జైల్లో సుకన్యాన్ని కలవరించుకుంటూ బాడీ షెడ్కి వెళ్ళే వయసులో సెటప్లో అవసరమా నీకు? ఊరుకోండి, స్టీల్ బాడీ ఇది. అవునా? అయితే ఈ కర్ర ఎరిగిద్దో నీ బాడీలో బొక్కలు ఎరుగుతాయో చూద్దామా? స్టీల్ బాడీ. జైల్లో ఏ పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు? ఆ స్టెప్ ఏంట్రా అది? ఇలా ఇలా వచ్చేది మా జగనన్న అనే దేశం. అలా కాదండి, ఇలాగండి. ఓ అలాగా, ఇలాగేనా? A few moments later. ఒక్కసారి అటు చూడన్న, అక్కడ డబ్బు ఉన్నోడు ఉన్నాడు, డబ్బు లేనోడు ఉన్నాడు. కానీ నీలాగా డబ్బు అంటే పడి తెచ్చే జబ్బు ఉన్నోడు ఎవడు లేడన్న. అక్కడ సమస్యలో ఉన్నోళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ నీలాగా స్వామివారి శాలువాల మీద డబ్బులు సైడ్ చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరన్న. అక్కడ 7 కొండలు మెట్లెక్కి స్వామిని మొక్కిన వాళ్ళు ఉన్నారు, విఐపి దర్శనంతో స్వామిని మొక్కిన వాళ్ళు ఉన్నారు. నీలాగా సెట్లేసి స్వామిని మొక్కిన దరిద్రులు మాత్రం ఎక్కడా లేరన్నా. ఈ భూ ప్రపంచంలోనే లేరన్నా. అదేంటో చర్చికి మాత్రం సెట్ అయ్యి ఎందుకన్నా? ఓ నీ మతం మానవత్వం కదా. పవిత్రమైన స్వామివారి లడ్డూని కళ్ళకద్దుకుని తినే మహాభక్తులు ఉన్నారు అక్కడ. నీలాగా లడ్డూని కల్తీ చేసి అందులో కోట్లు తినే బకాసురులు మాత్రం ఎవరూ లేరు. పాలు లేకుండా నెయ్యి ఎలా వచ్చిందంటావు? అదంతా మిరాకిల్. ఆ మిరాకిల్ పేరే కెమికల్ అన్నా. అసలు ఈయన మాట మాట్లాడుతున్నారు. అసలు ఆ తిరుపతిలో అంటే ఇంతవరకు తెలియదు. నేను ఆ టేస్ట్ కూడా తెలియదు. నువ్వు తినవు కదా అని చెప్పి ఏది పడితే అది కలిపేస్తావు అన్నా. అబ్బా దొరికిపోయానే. నువ్వు బొట్టు అని చెప్పి బొట్టు బిల్ల పెట్టుకున్నప్పుడే దొరికిపోయావన్నా. ఈజీగా తీసి ఇచ్చు కదా అని. అందుకే నిన్ను కూడా ఈజీగా తీసేశారు అధికారం నుంచి. ఏంట్రా వీధులన్నీ చెత్త లేకుండా క్లీన్ గా ఉన్నాయి? గవర్నమెంట్ బాగుంటే వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి అన్న. దీన్నే స్వచ్ఛాంధ్ర అంటారు. మరి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ప్రత్యేకంగా చెప్పాలండి. ఏందమ్మా సరుకులు సామాన్లు కొనుక్కొని వస్తున్నావా ఏంది? నీలా కొట్టుకొచ్చే అలవాటు మాకు లేదుగా. చెత్త ఏదమ్మా? చెత్త కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో నీ చెత్త ప్రభుత్వం లేకుండా చేస్తాం. ఇప్పుడు మా ఇంటి ముందు చెత్త లేకుండా చేస్తున్నాం. అదేలేమ్మా.
ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇంట్లో ఉన్న చెత్త పనికిరాని వస్తువులు తీసుకుని వెళ్ళిస్తే ఇంట్లో మాకు అవసరమయ్యే వస్తువులు సరుకులు ఇస్తున్నారు. ఏందిరా ఇదే చెత్తని పనికిరాని సామాన్ని వాళ్ళకి ఇస్తే ఈ కూడా ప్రభుత్వంలో సరుకులు ఇస్తారంట. ఏందిరా ఇదే నేను ఎప్పుడు వెళ్ళలేదా? దీన్నే అంటారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. సరేరా నేను ప్యాలెస్ దాకా పోసి వస్తా. ఇప్పుడు ఎందుకని సడన్ గా? అదేరా చెత్తని పనికిరాని సామాన్లు ఇస్తే ఫ్రీగా సరుకులు ఇస్తున్నారుగా. ఓ నీ అత్యాస పాడుగాను. మొత్తాన్ని నీ బుద్ధి పాలించుకోలేదన్నా నువ్వు. ఊరుకోరా అది తెలుసు అంతా. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చెప్పా, మీ మనసులో నాకు స్థానం లేదు. ఈయనకి మనసే లేదంటే ఇంకా మనసులో స్థానం అంట. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని తప్పుదోవ పట్టొద్దు. చెప్పుడు మాటలు వింటావా అన్న నువ్వు? ఎవరు చెప్పినా తీసుకుంటారా, కానీ నాకు నచ్చిందే చేస్తా. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా నాకు నచ్చిందే చెప్తారు. లేకపోతే మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. వాళ్ళు వీళ్ళు అబద్ధం చెప్పడం ఏంటి? అబద్ధానికి పెద్ద ఈయనైతే భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. భవిష్యత్తులో ఇంకా సేవ చేయడం ఏంటి? అవకాశం ఇస్తే సేవ చేసుకుంటాడు, అంతే కదన్నా. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. ఏ ఆపోయా, నా పార్టీ ఏమన్నా కోల్ఫాలమా? క్వార్టరీ, ఆ క్వార్టరీ వల్ల నేను వెళ్ళిపోయాను. క్వార్టర్ వేసుకొని పనుకోకుండా. ఈయన తాగడా అన్న? ఆయన తాగడు, ఎందులోనూ తగ్గడు, అంటే వాటాల్లోనే అన్న. అందుకే వాగుతున్నాడు. ఓ అదే సంగతి. ఏంటన్న ఇది? టీడీపీ కార్యకర్త రామకృష్ణ నాయుడిని చంపేశారా? యష్, అధికారం పోయినా అచ్చల మానవా అన్న మనం? వాళ్ళకి పదవులు ఉంటే మన గొడ్డలికి పొదునుంటుంది అన్న. వాళ్ళు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కదన్నా. అయితే వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటే చప్పట్లు కొట్టాలా? ఏ చేస్తాం. మన బాబాయ్ సంగతి మర్చిపోయినట్టున్నారు. వీళ్ళకి మళ్ళీ భయాన్ని రుచి చూపించాలి. 3 పార్టీలు ఒకటై కూటమి ప్రభుత్వం అయ్యారు. వాళ్ళు మూడో కన్ను తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావన్నా. చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు శిశుపాలని 99 తప్పులు శ్రమించి 100వ తప్పుకి సుదర్శన చక్రం విడిచినట్టు ఈయన గనక ఆ చక్రం తిప్పాడనుకో, నువ్వు మళ్ళీ చర్లపల్లి జైలు, నీకు అక్కడ పునర్దర్శనం అవుతుంది తెలుసా? ప్యాలెస్లో ఉన్నా కూడా జైల్లో ఉన్నట్టే ఉందిరా. మేమంటే ఎందుకన్నా అంత ఇష్టం మీకు? నా ప్రేమ నా తల్లికి ఇవ్వలేదు, కట్టుకున్న నా భార్యకి ఇవ్వలేదు, తోడబుట్టిన నా చెల్లికి కూడా ఇవ్వలేదురా. నా కోసం 5 రూపీస్కి తోడేలాగా కూటమి ప్రభుత్వానికి కామెంట్లు చేస్తారు చూడు, మీకురా నా ప్రేమ. మొన్నటి దాకా కామెంట్ లో మీకు 15,000 తల్లికి వందనం ఎక్కడ అని కామెంట్ పెట్టాం. ఇప్పుడు మే నుంచి కుటుంబ ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తుంది. అప్పుడు అందరు మాకు రిప్లైలు పెడతారు. అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? కూటమి ప్రభుత్వం పింఛన్ ఇచ్చింది, రాలేదని చెప్పి కొంతమంది పీడియాట్రిషియన్ పెట్టి రాలేదని చెప్పించావు. అలాగే రేపు తల్లికి వందనం ఇస్తారంటారు, వాళ్ళు ఇస్తారు, మాట మీద నిలబడతారు. ఇంకొక 100 మంది పీడియాట్రిషియన్ పెట్టి రాలేదని ప్రచారం చేస్తాం. బ్రేక్ ప్రచారం మీ బ్రెయిన్స్ తో కాదురా, నా బ్రెయిన్స్ తో పెట్టి ఆలోచించండి. నీ బ్రెయిన్ తో ఆలోచించడం వల్లే మా బ్యాకులు పగులుతున్నాయి అన్న. ఇక్కడ పార్టీ కోసం మీరు పోరాడుతూ ఉన్నారు. మీ పేటీఎం కోసం పోరాడడం ఏమో కానీ పోలీసులు కేసులు పెట్టి పొర్లిచ్చి కొడుతున్నారన్న. మీకు నా మీద ఏమాత్రం సెంటిమెంట్ ఉంటే నాతో ఉండిపోండిరా. నీ సెంటిమెంట్ ఏమో కానీ ఆయింట్మెంట్ రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ దెబ్బలకి. నీకు ధనమన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ. అధ్యక్ష 2వ పేజ్, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. సందేశం విత్ ఫోటో అండి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి? మాజీ ముఖ్యమంత్రి గారు. ఏదేమైనా లోకేష్ మామూలుడు కాదు. మామూలుడు కాదన్నా, నీలాంటి మాయలోడికి గుణపాఠం చెప్పే మనగాడు. ఇంతకీ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావన్నా? ఏంట్రా అలా అడుగుతున్నావు? కాంపిటీషన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని పెట్టారా? దొరికిపోతా. నువ్వు ఆల్రెడీ దొరికిపోయావన్నా. ఈ ఫోటోలు పిచ్చేంటన్నా నీకు? రోడ్డు మీద, బడి మీద, గుడి మీద, బుక్ మీద, క్రికెట్ గార్డు మీద, వీలైతే ఆ గార్డు మీద కూడా ఫోటో వేయించుకునేవాడు అన్న నువ్వు. ఇదంతా గత 5 సంవత్సరాల్లో చేసిన ప్రమోషన్. అదే ఈ 5 సంవత్సరాలు కానీ గెలిచి ఉంటే మన ప్రమోషన్ వేరేలా ఉండేది. ఏంటన్నది? ఊరూరికి నా విగ్రహం పట్టించేవాడిని. విగ్రహాలంటే పోయిన వాళ్ళకి కదన్నా పెడతారు. పోయాక ఎవరు చూస్తారా? మనం ఉన్నప్పుడే పెట్టించుకోవాలి, చూసుకోవాలి. పిచ్చోడా, ఈయన పిచ్చోడు అందరిని పిచ్చోడు ఉంటాడు.